ఆంధ్రప్రదేశ్లోని భూములను అప్పనంగా దోచిపెడుతుంది కూటమి సర్కార్. వేల కోట్ల విలువైన భూములను నామమాత్రపు ధరలే కట్టబెడుతూ అభివృద్ధి అని చెప్పుకుంటుంది. మొన్నటికి మొన్న ఊరు పేరు లేని ఉర్సా క్లస్టర్కు 3,000 కోట్ల విలువైన భూములను కేటాయించిన చంద్రబాబు ప్రభుత్వం 2 నెలల క్రితం ఏర్పాటైన చింతా గ్రీన్ ఎనర్జీకి ఎకరానికి 31,000కే కేటాయిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. మొన్న ఉర్సా క్లస్టర్, నిన్న టీసీఎస్, నేడు చింతా గ్రీన్ ఎనర్జీ. ఉర్సా క్లస్టర్ కు 3,000 కోట్ల రూపాయల విలువైన భూములు, ఎకరం 50 కోట్ల విలువైన భూమి 50 లక్షలకే. టీసీఎస్ కు 21.16 ఎకరాలు కేటాయించిన ప్రభుత్వం 21.16 ఎకరాలకు కేవలం 99 పైసలకే కేటాయింపు. చింతా గ్రీన్ ఎనర్జీకి భారీగా భూ కేటాయింపులు, ఎకరం 31,000కే లీజుకు ఇవ్వాలంటూ ఉత్తర్వులు. ఏపీలో చంద్రబాబు ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలు అందరినీ విస్మయానికి గురిచేస్తున్నాయి. ప్రైవేటు కంపెనీలకు విలువైన భూములను దారాదత్తం చేస్తున్నారు. తమకు నచ్చిన సంస్థలకు ఉచితంగా భూములు ఇవ్వడం, ప్రభుత్వ సంస్థలకు మాత్రం కోట్ల రూపాయలకు అమ్మడం ద్వారా కూటమి ప్రభుత్వం ఎవరి కోసం పనిచేస్తుందో తెలిసిపోతోంది. ఇటీవలే ఉర్సా భూముల డీల్ను బయటపెట్టింది సాక్షి. విశాఖలో 3,000 కోట్ల విలువైన భూమిని 31 కోట్ల 50 లక్షలకే కూటమి సర్కార్ ఉర్సా సంస్థకు అప్పనంగా అప్పగించింది. ఎకరానికి 50 కోట్ల విలువ చేసే భూములను 50 లక్షల చొప్పున దారాదత్తం చేసింది. ఇలా 1-2 కాదు, ఏకంగా 56 ఎకరాల భూములను ఉర్సా కంపెనీకి కట్టబెట్టింది చంద్రబాబు సర్కార్. ఇక విశాఖలోనే టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ కు అతి తక్కువ ధరకే భూ కేటాయింపులు చేసింది కూటమి సర్కార్. ఐటీ హిల్ నెంబర్ 3లో 21.16 ఎకరాలను కేవలం 99 పైసలకు కేటాయిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. కారు చౌకగా భూములు కేటాయించమని అడగకపోయినా ఐటీ కంపెనీల ఆకర్షణ పేరుతో ఇలా స్థలాలను దారదత్తం చేసింది. తాజాగా చింతా గ్రీన్ ఎనర్జీ సంస్థ ఏర్పడిన 2 నెలలకే భారీగా భూములు కేటాయించింది చంద్రబాబు సర్కార్. 2,000 మెగావాట్ల సామర్థ్యంతో సోలార్ ప్రాజెక్టుకు అనుమతిచ్చింది. ఎకరం 31,000కే లీజుకు ఇస్తున్నట్లు ఉత్తర్వులు జారీ చేసింది. నవయుగ సంస్థకు చెందిన డైరెక్టర్లతో ఏర్పాటు చేసిన చింతా కంపెనీకి సత్యసాయి జిల్లా మడకశిర మండలంలో ఆగమేఘాల మీద భూములు కేటాయించింది. చింతా డైరెక్టర్లతో ఈనాడు యాజమాన్యానికి బంధుత్వం ఉంది. ఓవైపు రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగోలేదంటూ తరచూ ప్రకటనలు చేస్తున్న చంద్రబాబు కోట్ల రూపాయల విలువ చేసిన భూములను మాత్రం అప్పనంగా దారబోస్తున్నారు.